హాయ్ ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ సండే. సో టుడే సండే బ్లాగ్ ఫుల్ వీడియో చేద్దామని అయితే ఫిక్స్ అయ్యాను. సో టుడే ఎర్లీ మార్నింగ్ మా టెర్రస్ మీదకి అయితే వచ్చాను. చలి బాగా పెరిగిపోయింది కదా, చూస్తున్నారు కదా మా టెర్రస్ మీద నుంచి వ్యూ. చుట్టూ కొండలతో సిటీ అంతా కనిపిస్తుంది. అండ్ ఆఫ్టర్ సండే చర్చ్కి వెళ్ళడానికి అయితే రెడీ అయిపోయాను. ఈ చర్చ్ మా ఇంటి పైనే ఫస్ట్ ఫ్లోర్ లో. ఈ చర్చ్ టైమింగ్స్ వచ్చి 10:30 to 1 అనమాట. నేను వెళ్ళేసరికి సండే స్కూల్ అయితే జరుగుతుంది. చిన్నపిల్లలంతా గ్యాదర్ అయిపోయారు. నడిపిస్తున్న అమ్మాయి పేరు దివ్య. తినే ఈ చిన్నపిల్లల పరిచయం అంతా చూసుకుంటుంది. అండ్ తిన పేరు ప్రవీణ్, మా చర్చ్ లో ప్యాడ్స్ ప్లే చేస్తాడు. అండ్ తిన పేరు త్రిమూర్తులు, సౌండ్ ఆపరేట్ చేస్తాడు. స్టార్టింగ్ ప్రేయర్ చేసుకుని పాటలు పాడడం అయితే స్టార్ట్ చేసాము. ఒక్కొక్కరుగా వచ్చి పాటలు అయితే పాడుతున్నారు. కీర్తన భాగం చదువుకున్నాం. ఆ తర్వాత ఒకరు లెగిచి చదవబడిన కీర్తన నుంచి 2 వచనాలు అయితే వివరించారు. ఆ తర్వాత మా అన్నయ్య అండ్ వదిన కలిసి ఆరాధన నడిపించారు. ఈ దినం ఆరాధన చాలా బాగా జరిగింది. దేవుడు తన ఆత్మచేత ప్రతి ఒక్కరిని తాకారు. ఆ తర్వాత మా నాన్నగారు మెసేజ్ చెప్పడం అయితే స్టార్ట్ చేశారు. ఈరోజు దేవుడు తన వాక్కు ద్వారా సంఘం అందరితో మాట్లాడారు. ఆయన మాట వినాలి, ఆయన ఆజ్ఞను పాటించాలి అని మాట్లాడారు. అండ్ ఫైనల్లీ లాస్ట్ ప్రేయర్తో ప్రేయర్ అయితే ముగిసింది. అండ్ ఇంకనూ ఈ సేవా పరిచర్యను దేవుడు దీవించాలని మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. చెప్పడం మర్చిపోయాను, ఈరోజు ఈవినింగ్ ఒక ప్రేయర్ ఉంది. ఆ ప్రేయర్కి మా ఫ్యామిలీ అంతా కలిసి వెళ్ళాలి. ఆఫ్టర్నూన్ కొంచెం రెస్ట్ తీసుకుని ఈవినింగ్ ప్రేయర్కి వెళ్ళడానికి అయితే రెడీ అయిపోయాను. ఫైనల్గా మా ఫ్యామిలీ అంతా కలిసి ప్రేయర్కి కార్లో స్టార్ట్ అయిపోయాము. ఇదే ఆ ఇల్లు. యాక్చువల్గా ఈ ఇల్లు నూతనంగా కట్టారు. ఈ ఇంటిలో గృహకూడిక పెట్టుకోవాలన్న వాళ్ళ ఆశ మేరకు ఇక్కడికి రావడం జరిగింది. యాక్చువల్గా ఇది టోటల్ ఫారెస్ట్ ఏరియా. ఇక్కడ చలి ఎక్కువగా ఉంటుందని ముందే గ్రహించి ఫుల్గా స్వెటర్లు అయితే వేసుకుని వచ్చాం. మేము స్టార్ట్ అయినప్పుడు అంత చలి లేనప్పటికీ ఇక్కడికి వచ్చేసరికి చలి చాలా ఎక్కువైపోయింది. చూస్తున్నారుగా ఈ ఊరంతా. యాక్చువల్గా ప్రేయర్ అవుట్ సైడ్ పెడదాం అనుకున్నాం, కానీ చలి ఎక్కువ ఉండడం వల్ల మళ్ళీ తిరిగి లోనికి వెళ్ళిపోయాం. ఇక లేట్ చేయకుండా ప్రేయర్ అయితే స్టార్ట్ చేసుకున్నాము. సో అందరూ గ్యాదర్ అయిపోయారు. ఈ చివర కూర్చున్న ఆవిడే ప్రేయర్ పెట్టించుకున్న ఆవిడ. ఈవిడ పేరు కృపమ్మ. పాటలు పాడడం అయితే స్టార్ట్ చేసాము. యాక్చువల్గా ఈ కృపమ్మ గారు మా సన్నిధికి అయితే వస్తారు. ఈవిడికి 2 కుమార్తెలు, 1 కుమారుడు. వాళ్ళు ఇంకా రక్షణ తీసుకోలేదు. వాళ్ళ ఆయన గారు చనిపోయారు. ఈ కుటుంబంలో ఈవిడ ఒక్కరితే రక్షణ తీసుకుంది. ఈవిడ ఆశను బట్టి ఈరోజు మా కుటుంబం అంతా ఇక్కడ ప్రేయర్ పెట్టడానికి అయితే వచ్చాము. ఈరోజు మా నాన్నగారు ఇక్కడ వాక్యంలో వాళ్ళ రక్షణ కొరకు కొన్ని మాటలు పంచుకున్నారు. దేవుడు మా జీవితంలో చేసిన కొన్ని అద్భుత కార్యాలు సాక్షి రూపంలో పంచుకున్నారు. వ్యక్తిగతంగా వాక్యం విన్న నాకు దేవుడు తిరిగి మరలా నాకు ఆ రక్షణ ఆనందాన్ని కలుగజేశారు. చివరిగా డిన్నర్ చేసి ఆ కుటుంబం కొరకు ప్రేయర్ చేసి మేము స్టార్ట్ అయిపోయాం. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.